చేసి వారికి ప్రత్యేకమైన వందలు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా నిలబడి ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువు. నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన నీరు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి భూమి వేయను దేశించుచున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అయా లేఖన భాగంలోకి వెళ్ళబోతూ ఉండగా ప్రభువా అయా నా నోట మీ మాటలు వచ్చండి. మీ సిలువ చోటున ఈ దీన రాష్ట్రుని ప్రభు మరొచ్చి మీరు ఈ మిమ్మల్ని ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. నా ముఖాంతరంలో నుంచి ప్రభువా నా నోట మీరు ఉంచిన వాక్కుల ద్వారా అయా మీరే మీ ప్రజలతో మాట్లాడి వారి హృదయాలను సరిచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములు అడిగి వేడుకుని పొందుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు అందరూ కూర్చోండి. మనం వచ్చిన ఎం సురేష్ బాబు గారు BTH మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ చదివి ఉన్నారు. సారు తెనాలి నివాసులు. తెనాలి ఏరియాలో సారు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మన మధ్యన ఉండటం మనకి ఎంతో ధన్యకరము. ఈరోజు మన మధ్యన వాక్యాన్ని అందించిన సురేష్ బాబు గారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ మధ్య ఉండడం ఇది ఆశీర్వాదకరం, ఆనందం కలిగించే కార్యంగా భావిస్తున్నాను. మరి అనుభవాన్ని ఇచ్చినటువంటి సంఘం అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి కృపను బట్టి నేను రోజు మధ్య ఉండడం జరిగింది. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి చూపిస్తున్నాను. మరి సమయం ఇచ్చినటువంటి వాక్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారికి మరి అదే రీతిగా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి ప్రత్యేకంగా ఇస్రాయిల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. అలాగే స్త్రీల సమాజం వారికి, వైర్ వారికి, మినిస్ట్రీ వారికి
మరి కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు పేరిట ప్రేమ వందనాలను శుభములు తెలియపరుస్తున్నాను. మంచి బిడ్డలా చదువుకుందాం. లేఖన భాగాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథము 15-16 వచనాలు చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. దేవుని సంఘం గమనిద్దాం. ఈ మాటలను రాసినటువంటి గ్రంథకర్త ఎవరు మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, జబదయి కుమారుడును అయినటువంటి యోహాను ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. చరిత్రకారులు తెలియపరుస్తున్నట్టు దేవుని సంఘం. అయితే ఎప్పుడు ఈ గ్రంథము రాయబడింది అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకము 95-96 మధ్య కాలంలో రాయబడినట్లుగా చరిత్రకారులు తెలియపరుస్తున్నారు. అయితే యోహానుకు ఒక ప్రత్యేకత ఉన్నది దేవుని సంఘమా. ఈయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి చేత పరిచర్యకు పిలువబడిన వాడు. మరంతే మాత్రమే కాదు, కానీ యోహాను అనేటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 5 మంది యోహాను మనకు కనబడతారు. వారిలో మనం చూసినట్లయితే బాప్టిజం నుంచి యోహాను అనేటువంటి ఒక యోహాను యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ముందుగా ఈ లోకానికి యోహాను ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి, సరళపరచడానికి పంపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన బాప్టిజం నుంచి యోహాను. అయితే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను. అంత మాత్రమే కాదు, కానీ మరొక యోహాను నాడు అనబడిన ప్రధాన యాజకుని యొక్క బంధువు అయినటువంటి యోహాను. అయితే ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త మాత్రము అపోస్తలుడైనటువంటి జబదయి కుమారుడైనటువంటి యోహాను. దేవుని సంఘమా, ఎటువంటి పరిస్థితులలో ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు అని మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు ఈ మాటలు రాయవలసి వచ్చింది ఈ గ్రంథంలో, అసలు ఈ గ్రంథంలో ఏమి పొందుపరచబడి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే దేవుని సంఘమా, ఎటువంటి పరిస్థితుల్లో రాయబడిందో చూద్దాం. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు చదువుదాం. జీవవాక్యమును కూర్చున్నది. ఆది నుండి ఏది ఉన్నదో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనికి తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దేవుని సంఘమా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉన్నదో, మేమేది వింటిమో, ఏది కన్నులారా చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, ఏదైతే మా చేతులు తాకి చూచాయో వాటిని గురించి, ఆ జీవమును గురించి, ఆ జీవము ప్రత్యక్షమైంది. ఆ జీవమును గురించి తండ్రి దగ్గర నుంచి పంపబడినటువంటి ఆ నిత్య జీవమును చూచి ఆ జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్న క్రమంలో సంఘానికి, ఆ శిష్యులకు శ్రమ ఏర్పడింది. ఏర్పడింది? శ్రమ ఏర్పడింది. దేవుని సంఘ ఆ శ్రమ ఏర్పడినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు ఆనాడు ఆది సంఘములకు, ఆది అపోస్తలులకు ఎదురైంది. అయితే వారిలో ప్రప్రథముగా అనేకమైనటువంటి శ్రమలకు అనుభవించబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైనటువంటి యోహాను. ఆయన ఏ రీతిగా శ్రమను అనుభవించారంటే, ఆయన డొమిషియస్ చక్రవర్తి ఏలుతున్నటువంటి కాలంలో సుమారుగా 95 క్రీస్తు శకం కాలంలో ఆయన అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు దేవుని సంఘమా.
అయితే ఆయన అనుభవించిన శ్రమలు ఏమిటంటే, ఆయన ఈ క్రీస్తు వాక్యము నిమిత్తము ఆయన చూసిన వాటిని, విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నప్పుడు ఆయన అనేకమైన శ్రమలకు అప్పగించబడ్డాడు. డొమిషియస్ చక్రవర్తి దేవుని స్వార్థను వినిపించకుండా దేవునికి సాక్షులుగా ఉన్న వారందరినీ కూడా మరణానికి అప్పగించుతున్నటువంటి పరిస్థితులలో ఈ యోహాను నూనె కాగుతున్నటువంటి నూనెలో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయనకు మరణం రాలేదు. దేవుని సంగమా, అయితే దేవుడు అతనిని మరణానికి అప్పగించలేదు. ఎందుకంటే మరణం నుంచి తప్పించుట యెహోవా వశము అని దేవుని లేఖనం నెరవేర్చబడింది యోహాను జీవితంలో. అయితే దేవుని సంగమా, అటువంటి ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాడు, అనేకమైన వేదనలు, బాధలు ఆయన అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా డొమిషియస్ చక్రవర్తి చేతిలో ఆయన మరణానికి అప్పగించబడ్డం లేదు. దేవుని సంగమా, మరణము ఇతనికి రావడం లేదు కనుక స్వార్థ చెప్పకుండా, దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా, దేవుని నిమిత్తము సాక్షులుగా నిలవబడకుండా ఉండడానికి ఆయన్ని సంఘం నుంచి, జనముల నుంచి దూరపరచడానికి పద్మాసు ద్వీపంలోనికి కట్టబడి తీసుకుని వెళ్ళబడ్డాడు. అయితే ఆ యొక్క ద్వీపము అనగా సముద్రం యొక్క మధ్య భాగంలో ఉన్న భూభాగము ద్వీపం అంటారు. అయితే ఆ దేశంలో పద్మాసు అనేటువంటి ఒక ద్వీపం ఉన్నటువంటి దేవుని సంగమా, మనం గమనించినట్లయితే ఆ ద్వీపంలో ఏ మనుషులు కూడా నివాసం చేయట్లేదు. ఏ మనుషులు కూడా, ఏ జాతి కూడా అక్కడ నివాసం చేయట్లేదు. అక్కడ ఎవరు ఉన్నారయ్యా అని మనం ఆలోచన చేస్తే క్రూర జంతువులు అక్కడ నివాసం చేస్తూ ఉన్నాయి. విష పురుగులు, విష సర్పములు అక్కడ నివాసం చేస్తూ ఉన్నాయి. అటువంటి ఒక ప్రాంతంలో యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళి అక్కడ వేయడం జరిగింది. ఎలా వేశారంటే కట్లు కట్టి తీసుకుని వెళ్ళి అక్కడ వేశారు దేవుని సంగమా. అయితే ఇప్పుడు ఆయన ఆలోచన అంతా కూడా మారిపోయింది. ప్రభువా, నీ నిమిత్తం సాక్ష్యంగా నిలబడ్డాను, నీ స్వార్థ ప్రకటించడానికి కదా నన్ను పిలిచింది అని ఎంతో వేదన పడ్డప్పుడు దేవుని సంగమా ఎంతగానో దుఃఖించాడు. తన ఆత్మ కృంగిపోయింది, తన ఆత్మ విలవిలలాడిపోతూ ఉంది, తన హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడుతూ ఉంది. అటువంటి క్షణములలో వెనక నుంచి ఒక స్వరము రాగా విన్నాడు. వెనక నుంచి ఒక స్వరము వినబడుతూ ఉంది, యోహాను యోహాను. వెనక తిరిగి చూడగానే ఆయన ఎలా ఉన్నాడంటే, తెల్లని పులిని పోలిన వెంట్రుకలు కలిగి, తెల్లని వస్త్రములు ధరించి, పైనుంచి కింది వరకు నిలువుటని ధరించినటువంటి ఒక వ్యక్తి, మనుష్య కుమారుడిని పోలినటువంటి ఒక రూపాన్ని ఆయన ఎదురుగా చూస్తున్నాడు. వెనక నుంచి ఆ స్వరం మాట్లాడుతుంది దేవుని సంగమా. అయితే ఎలా ఈ భక్తుడు ఈ గ్రంథాన్ని రాశాడంటే, వెనక నుంచి వినబడుతున్నటువంటి స్వరాన్ని వింటూ ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ దర్శనాన్ని చూస్తూ ఈ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. కనుకనే ఈ గ్రంథంలో సున్నా అయిన ఒళ్ళైన తప్పు ఏది కూడా రాయబడలేదు దేవుని సంగమా. అయితే మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనం చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సమయం సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. కనుక దేవుని సంగమా, ఈరోజు వీటిని చదువుతున్నటువంటి మనము ధన్యులము. ఎందుకంటే లేఖన భాగంలో రాయబడి ఉంది, సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారు ధన్యులు, వాటిని విని గైకును వారు కూడా ధన్యులని రాయబడి ఉంది. ఇక్కడ 2 ధన్యతలు రాయబడ్డాయి. అయితే దేవుని సంగమా, ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథానికి అనేకమైన పేర్లతో చరిత్రకారులు పిలుస్తున్నారు. అయితే వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము. అయితే ఇప్పుడు ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథానికి మరొక పేరు కూడా ఉంది, దాని పేరు ప్రత్యక్షతల గ్రంథము. అయితే దేవుని సంగమా, ఈ ప్రత్యక్షత యోహానుకు కలిగింది కాబట్టి, అది యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షత ప్రజలకు ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇది మనకి ప్రకటన గ్రంథముగా మార్చబడింది. కనుక యోహానుకి ఇది ప్రత్యక్షత, ఇది మనకి ప్రకటన గ్రంథము. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథములో 7 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. 7 పాత్రలు, 7 సంఘములు, 7 దీపస్తంభములు, అదే రీతిగా 7 సంఘములు, అన్ని కూడా ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే 7 అనేటువంటి సంఖ్యతో యేసుక్రీస్తు
ప్రభువారు చూపించడం జరిగింది దేవుని సంఘం. కనుకనే ఈ యొక్క గ్రంథానికి ఏడుల గ్రంథము అని కూడా ఒకానొక సమయంలో నామకరణం చేయడం జరిగింది. దేవుని సంఘం మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథములో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరుగుతున్నవి, జరిగిపోయినవి, జరగబోవునవి అన్నీ కూడా ఈ గ్రంథములో యోహాను భక్తుల ద్వారా ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతల ద్వారా రాయబడడం జరిగింది. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే 7 సంఘములు ఉన్నవి. ఆ సంఘములలో చివరి సంఘము 7వ సంఘముగా పిలువబడుతున్నటువంటి లవోదికీయ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా వ్రాయించినటువంటి మాట, ఎవరు ఈ మాటలను చెబుతున్నారో అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. మనం ఒకసారి ఆ మాటను చదువుదాం. 14వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదిమైన వాడు చెప్పు సంగతులేవనగా. ఈ సంగతులను ఎవరు చెబుతున్నారంటే ఆమేన్ అనువాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, నమ్మకమైనటువంటి సత్య సాక్షి అయినటువంటి వాడు ఈ మాటలను తెలియపరుస్తున్నాడు. ఆమేన్ అనేటువంటి శక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైనటువంటి యేసు సత్య సాక్షి. ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సత్యమైనాడు. కనుక దేవుని సంగమా, దేవుని సృష్టికి ఆది అయినాడు. సృష్టి చేయబడినప్పుడు ఆయన ఆది అయినాడు. ఆయన మొదటివాడిగా ఉన్నాడు. ఆయనే గడపటివాడిగా రేపు రాబోతున్నాడు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, వినువాడు, దైకులవాడు ధన్యుడని చెప్పబడుతుంది దేవుని సంగమా. అయితే ఇప్పుడు చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే ఆయన ఏ మాటలు ఆయన చెబుతున్నాడంటే, నీ క్రియలను నేను అరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అసలు చల్లగా ఉండడం అంటే ఏంటి? వెచ్చగా ఉండడం అంటే ఏంటి? ఎందుకు చల్లనైన స్థితితో, వెచ్చనైన స్థితితో, వెచ్చదనంతో ఎందుకు పోలుస్తున్నాడు ఆ సంఘాన్ని? ఆ సంఘం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సంఘము ఆ కాలంలో చాలా ధనము సంపాదించినటువంటి సంఘము, వర్తక వ్యాపారాలు జరిగించినటువంటి సంఘము. ఉదాహరణకి చెన్నై మహానగరము ఎంత గొప్ప మహానగరంలో పిలువబడుతుందో, ఎంత వాణిజ్యం అక్కడ జరుగుతుందో అటువంటి సాదృశ్యత కలిగినటువంటి సంఘము లవోదికీయ సంఘము. ధనానికి ఏమాత్రము కూడా లోటు లేనటువంటి సంఘము దేవుని సంఘమా. అయితే మనం గమనించినట్లయితే ఈ సంఘములో ఉన్న ఆ స్థితిని ఆయన చెబుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎలా చూస్తూ ఉన్నావో, ఏ పనులు చేస్తా ఉన్నావో, నీ హృదయంలో దేనిని నీవు తలచుచున్నావో ప్రతి ఒక్కటి నేను చూచుచున్న దేవుడు నాయన్నాడు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి భూమిపై ఉద్దేశించుచున్నాను. దేవుని సంగమా, అసలు చల్లనైన స్థితి అంటే ఏమిటి అని చూడడానికి ముందుగా వెచ్చనైనటువంటి స్థితి అంటే ఏమిటో చూద్దాం. దేవుని సంగమా, మనందరికీ తెలుసు దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఉన్నాడు. దేవుని సంగమా, ఆ దినములలో బబులోను సామ్రాజ్యానికి ఆయన రారాజుగా నియమించబడ్డాడు. ఆయనే రాజుగా ఉన్నటువంటి సమయంలో ఆ దేశము తేజోపమాయముగా, ఆ దేశము గొప్ప దేశముగా ప్రావీణ్యత గావించింది, పేరుగాంచింది. దేవుని సంఘం, అయితే ఆ గొప్ప దేశం ఎలా పేరుగాంచిందంటే నెబుకద్నెజరు రాజు ఏలుతున్నటువంటి సమయంలో ఆ దేశానికి ఎక్కడి యుద్ధానికి వెళ్ళినా కూడా విజయము పొందుకుంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన విజయాన్నే చూస్తూ ఉన్నాడు. కానీ అపజయం అనేటువంటిది ఆయనకి కలగడం లేదు. అందును బట్టి ఆయన అతిశయించాడు. నా దేశము విస్తీర్ణంలో పెద్దది, ధనధాన్యాదులలో పెద్దది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుగా ఉన్నాము. జ్ఞానం విషయంలో ముందుగా ఉన్నాము, వైద్యంలో ముందుగా ఉన్నాము. కాబట్టి నేను ఒక పని చేస్తాను, మా నామమును మేము హెచ్చించుకుంటాము, మా నామమును మేము ఘనపరుచుకుంటాము, మా రాజ్య ఘనతను ప్రపంచ దేశములు కూడా చూడగలుగునట్లుగా మేము ఒక కార్యాన్ని తలపెడుతున్నాము. ఏమిటంటే నెబుకద్నెజరు రాజుకు ఒక ఆలోచన వచ్చింది దేవుని సంగమా. అదేమిటో తెలుసా? ఒక విగ్రహాన్ని నిలబెట్టించాలి.
వారి దేవతల విగ్రహాలని నిలవబెట్టించాలి. దూరాయినటువంటి మైదానంలో ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దేవుని సంగమా, దూరాయినటువంటి మైదానంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అది దాదాపుగా విజయవాడలో పెట్టబడినటువంటి విగ్రహం కంటే కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది. వైశాల్యంలో కానీ ఎత్తులో కానీ. దేవుని సంగమా, ఆ దినములలో అటువంటి విగ్రహాన్ని పెట్టడము చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, చాలా ప్రయాసతో కూడుకున్నటువంటిది. కనుక ఆయన అటువంటి తలంపు తలచాడు. దేవుని సంగమా, ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఒక విగ్రహాన్ని నేను నిలబెడితే మా దేశ కీర్తిని మేము నలుదిశలా చాటించవచ్చు, మమ్మలను మేము హెచ్చించుకొనవచ్చు అనేటువంటి ఆలోచన ఆయన హృదయంలో వచ్చింది. కనుక ఒక పెద్ద మైదానాన్ని చూశాడు. ఆ మైదానంలో గొప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్టారాధనకి అధికారులను, ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వారిని అందరినీ కూడా, అధిపతులందరినీ కూడా ఆహ్వానించాడు. దేవుని సంగమా, ఆ దేశ ప్రజలందరినీ ఆహ్వానించాడు. అంత మాత్రమే కాదు, బానిసలుగా తీసుకురాబడినటువంటి, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, ఆయా దేశాల నుంచి కొనుకోబడినటువంటి వారు అందరినీ కూడా మైదానంలో ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించాడు. ఈ ఆజ్ఞను జారీ చేసిన వెంటనే వారందరూ కూడా వచ్చారండి. అందరూ కూడా వచ్చారు. వారితో పాటు ఆర్కెస్ట్రా వారు వచ్చారు ఒక ప్రక్కన, మరొక ప్రక్కన అధికారులు కూర్చున్నారు, దేశాధికారులు కూర్చున్నారు. ఆ యొక్క రాజకీయ పండితులు, వేద పండితులు, నాలుగులా పిలువబడుతున్న వారు అందరూ కూడా మరొక ప్రక్కన కూర్చుని ఉన్నారు. దేవుని సంగమా, ఎదురుగా అనేక మంది భాషలు మాట్లాడేటువంటి వారు, అనేక దేశాల ప్రజాంగం అంతా కూడా ఇక్కడ నిలబడి ఉన్నది. దేవుని సంగమా, ఇక్కడ ఒక విగ్రహాన్ని నిలవబెట్టించాడు. ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. దేవుని సంగమా, నిలవబెట్టించిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏమిటి అని అంటే, నేను ఒక విగ్రహాన్ని నిలవబెట్టిస్తున్నాను. నేను నిలవబెట్టించినటువంటి ఈ బంగారు ప్రతిమకి ఎవరైతే సాగిలపడి నమస్కారం చేయరో వారిని తత్క్షణమే, అంటే ఉన్నపాటునే ఆ క్షణంలోనే వేడిమి గల అగ్నిగుండంలో వేయబడతారు అనేటువంటి ఒక ప్రకటన, ఒక ఆజ్ఞని రాజు జారీ చేశాడు. దేవుని సంగమా, రాజుగారు కాబట్టి ఆజ్ఞ జారీ చేసిన వెంటనే ఆ ఆజ్ఞ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందరికీ కూడా దూతలు వెళ్ళి చాటింపు వేశారు. అయితే అందరూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి నిబంధన ఏమిటంటే, ప్రక్కన వీణ వాయించేటువంటి వారు, సింఫోనీ వాయించేటువంటి వారు, అనేకమైనటువంటి వాయిద్యములు వాయించేటువంటి వారు ఒక ప్రక్కన ఉన్నారు. కనుక వారు ఎప్పుడైతే గొప్ప శబ్దముతో ఆ వాయిద్యాలను వాయిస్తారు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైతే ప్లే చేస్తారో అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా ఆ యొక్క నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకి నమస్కరించాలి అనేటువంటిది ఆయన పెట్టినటువంటి నిబంధన. ఆయన పెట్టినటువంటి నిబంధన. దేవుని సంగమా, అయితే ఆ యొక్క సమయం రాని వచ్చింది. ఆ వాయించకారులు వాయించారు గొప్ప శబ్దంతో. అందరూ కూడా ఆ జనాంగం అంతటిలో యూదా జనాంగం కూడా ఉన్నారు. ఏమండి, ఇశ్రాయేలు నుంచి తీసుకుని రాబడినటువంటి యూదా జనాంగం కూడా అక్కడ నిలబడి ఉన్నారు. దేవుని సంగమా, అయితే ఆ వాయిద్యములు వాయించినప్పుడు అందరూ కూడా సాగిలపడి నమస్కరించారు. కానీ వారిలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రము సాగిలపడి నమస్కరించడానికి వారు ఇష్టపడలేదు. దేవుని సంగమా, అయితే ఈ వార్త కల్దీలలో ఒకరు చూశారు. కల్దీలలో కొంతమంది చూసి రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏమండి, చాడీలు చెప్పారు అక్కడికి వెళ్ళి. ఏమండి, అయితే మనం గమనించినట్లయితే అక్కడ రాజుగారికి ఏమని చెబుతున్నారంటే, రాజా, నీవు ఒక ఆజ్ఞను నిర్మించావు కదా, నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకి ఎవరైతే నమస్కరింపరో వారికి తక్షణమే అగ్నిగుండంలో వేస్తానని నువ్వు ప్రకటించావు కదా. అయితే నీవు యూదులలో 3 రాజకార్యాలు నిర్వహించడానికి నీవు నియమించావు కదా, వారు మాత్రము సాగిలపడి నమస్కారం చేయట్లేదు, నీ ఆజ్ఞను అసలు లక్ష్యమే పెట్టట్లేదు రాజా అని ఆయనకి చాడీలు చెప్పారట. ఏం చెప్పారు? వారు చూసినటువంటి విషయాన్ని చాడి కొండెములు చెప్పారంట. అక్కడ మనం గమనిస్తే కొండెములు చెప్పబడును అని వ్రాయబడింది. దేవుని సంగమా, అప్పుడు రాజుకి చదువుదాం ఆ మాటని. 13-12 చదవడమా. రాజు తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను
బబులోను దేశంలోని రాజకార్యమును విచారించుటకు నియమించితిరి. తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అనేది. ఇప్పుడు ఆయన నమస్కారం చేయలేదని ఎప్పుడైతే విన్నాడో దేవుడి సంగమా, నెబుకద్నెజరు రాజుకి అత్యాగ్రహమును, కోపం వచ్చి రౌద్రమును వచ్చిందంట దేవుడి సంగమా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. అత్యాగ్రహము అంటే కోపము, ఏమండి? రౌద్రము అంటే కోపము యొక్క పతాక స్థాయిని రౌద్రము అని అంటారు. మనం గమనించినట్లయితే కోపము వచ్చిన వ్యక్తిని నచ్చజెపితే ఆపుతాడు, ఏమండి? అతనికి నచ్చజెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది. అయితే రౌద్రము కలిగిన వ్యక్తిని అతని మాట అతనే వినేటువంటి శక్తి అతనిలో ఉండదు. దేవుని సర్వ అతను రౌద్రము కలిగిన వ్యక్తిగా మారిపోయాడు కనుక అతని స్థితి, అతని మానసిక స్థితి ఎలా ఉందంటే రౌద్రము కలిగిన వాడిగా నెబుకద్నెజరు రాజు ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు బానిసలుగా ఉండవలసినటువంటి యూదులు, బానిస దేశంలో బానిసలుగా ఉండవలసినటువంటి యూదులు రాజకార్యాలు నిర్వహించడానికి రాజు నియమించాడు, ఎన్నుకున్నాడు. జ్ఞానవంతులుగా వారిని ఎన్నుకున్నాడు దేవుని సర్వ. అయితే ఇప్పుడు రాజుకు కోపం రావడం, ఏమండి? ఆయన ఏమడిగాడు? ఒక నమస్కారం చేయమని అడిగాడు. ఏమండి? ఎవరిని అడిగాడు? అందరినీ అడిగాడు. చేయండి ఎవరు? ఎవరైతే రాజకార్యాలు చేయడానికి నియమించబడ్డాడు, ఏమండి? ఒక దేశ ప్రధాని కింద, హోమ్ మినిస్టర్ గా, ఒక దేశ ప్రధాని కింద ధనాధారాన్ని మెయింటైన్ చేసేటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ గా, ఇట్లా రాజకార్యాలు నిర్వహించడానికి వారు నియమించబడ్డారు దేవుని సంగమా. అయితే ఇప్పుడు వారు రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు, ఏమండి? ఆయన ఏమడిగాడు? ఒక నమస్కారం చేయమని అడిగాడు. అయితే ఇప్పుడు మనం గమనిద్దాము. మనం కనుక ఆ పొజిషన్లో ఉంటే, ఇప్పుడు బానిసలుగా ఉండవలసిన వారికి రాజు తినేటువంటి ఆహారము, రాజు తినేటువంటి పానము, ఏమంటే తాగేటువంటి పానము, ఇవన్నీ కూడా సకల సౌఖ్యాలు వారికి అనుమతించాడు, ఏమండి? అనుమతించడానికి ఇచ్చాడు. రాజకార్యాలు నిర్వహించడానికి వారిని నియమించాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడంటే ఒక నమస్కారం చేయలేదు ఎందుకని అడుగుతున్నాడు. ఆయన కోపం రావడం సహజమేనంటారా? ఏమండి? కోపం రావడం సహజమే. అయితే ఇప్పుడు దేవుని సంగమా, వారు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయడానికి వారు ఇష్టపడటం లేదు? ఏమని తర్వాత చదువుతాం. వారు కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు నెబుకద్నెజరు రాజు విచారణ చేస్తా అడుగుతున్నాడు. 14 చదువుతాం. 14వ వచనం చదువుతాం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, మీరు నా దేవులను పూజించడం లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది, అది నిజమా అని అడిగాడు దేవుని సంగమా. తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు రౌద్రముగా ఉన్నటువంటి రాజు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నా చేతిలో నుండి మిమ్మలను తప్పించి విడిపింపగలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీ దేవుడి నిమిత్తమే కదా నా ఆజ్ఞను తిరస్కరిస్తా ఉన్నారు. నేను తినేటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని నేను మీకు ఇచ్చాను. ఈ దేశంలో సకల సౌకర్యాలు అనుభవించడానికి బానిసలుగా ఉండవలసిన వారికి నేను అనుమతి ఇచ్చాను, మిమ్మల్ని గొప్ప చేశాను. అయితే మీరు నా ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు. ఇప్పుడు మీ దేవతల నిమిత్తమే కదా నా దేవతలకు మీరు నమస్కారం చేయట్లేదు. కాబట్టి నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని పలుకుతూ ఉన్నాడు దేవుని సంగమా. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సమాధానం చెబుతున్నారు. ఏమని సమాధానం చెప్తున్నారో తెలుసా? నెబుకద్నెజరు, ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనేటువంటి చింత మాలో లేదు, మాకు లేదు దేవుని సంగమా. అయితే తర్వాత మనం గమనిస్తే ఆయన వారు అంటూ ఉన్నారు, మేము సేవించుతున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినందుకు కూడా మేము నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని నీకు తెలుసుకో.
ఒకవేళ మా దేవుడు, మేము సేవించేటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించి విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ కూడా మేము నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మాత్రము నమస్కరింపమని నువ్వు తెలుసుకో. ఏమని? ఇప్పుడు రాజు ఎదురుగా నిలబడ్డారు, దేశ ప్రధాని ఎదురుగా నిలబడ్డారు. నిలబడి నెబుకద్నెజరు, ఇందులో గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. వారి హృదయంలో ఏమాత్రము ధైర్యం లేదు, వారి ముఖంలో ఏమాత్రము కూడా భయం లేదు. దేవుని సంగమా, వారి హృదయంలో ఏమాత్రము భయం లేదు. రాజుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు, అన్నం పెట్టిన రాజు. ఏమండి, మనం ఏమన్నాం? అన్నం పెట్టినటువంటి రాజుని ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఏమని? అక్కడ విషయం అంతా కూడా రివర్స్ అయిపోయింది. దేవుని సంగమా, నెబుకద్నెజరు, నీ ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించినటువంటి దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమని నువ్వు తెలుసుకో. వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మొదట పేరు పెట్టి పిలిచారు, తర్వాత రాజా అన్నారు, చివరికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. దేవుని సంగమా, అసలు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఎందుకు వారు నమస్కారం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు? ఆయన సకల సౌకర్యాలు వారికి అనుగ్రహించాడు కదా, ఎంతో గొప్ప చేశాడు కదా, వారిని ఎంతగానో ప్రేమించాడు కదా. దేవుని సంగమా, ఎందుకు ఒక నమస్కారం చేయలేకపోతా ఉన్నారు? మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఆలోచన చేద్దాము. అందుకే నిర్గమాకాండములో 20వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని 4 వచనాలు చదివినట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నేలందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి నీవు సాగిలపడకూడదు, వాటిని నీవు పూజించకూడదు. ఎలాగనగా నీ దేవుడైన నేను రోషము గల దేవుడను. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు, నన్ను ప్రేమించి నా వందల దైవములు వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. ఏమండి, ఎందుకు వారు నమస్కారం చేయలేదో తెలుసా? పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉండు నేల అందే గాని ఉండు దేని రూపమునైనను ఏ ప్రతిమనైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు, వాటికి నీవు సాగిలపడకూడదు, వాటిని నీవు పూజించకూడదు. ఎలాగనగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ ఆజ్ఞ షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క హృదయం అనేటువంటి పలక మీద వ్రాయబడి ఉంది. కాబట్టి రాజాజ్ఞ తీవ్రమైనప్పటికీ కూడా, ఆయనకు రౌద్రం వచ్చినప్పటికీ కూడా రాజాజ్ఞ కొట్టివేయబడింది వారి హృదయంలో నుంచి. ఏమండి, వారిలో నుంచి రాజాజ్ఞ కొట్టివేయబడింది. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ వారు సేవించుచున్నటువంటి దేవుని ఆజ్ఞను మాత్రమే వారు అనుసరించడానికి వారు ఇష్టపడ్డారు. ఎంతగా ఇష్టపడ్డారంటే ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే తక్షణమే వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండంలో పడేస్తే ఏం జరుగుతుంది? మరణం వస్తుంది. మరణానికి సైతము వారు ఒప్పుకున్నారు. కానీ దేవుని ఆజ్ఞ నుండి తప్పిపోవడానికి వారు ఇష్టపడలేదు. దేవుని మార్గంలో నుంచి తొలగిపోవడానికి, వారి ప్రాణాలను మనుషుల ఆలోచన చొప్పున నడిచి కాపాడుకోవడానికి వారు ఇష్టపడలేదు. దేవుని నిమిత్తమే వారు బ్రతుకుతూ ఉన్నారు. వారు నిజముగా దేవుని సేవించుతున్నారు. కాబట్టి దేవుని సంగమా, వారి హృదయంలో ఉన్న ఆజ్ఞలు మాత్రమే వారు అనుసరిస్తూ నడుస్తున్నారు. ఉన్నది శత్రు దేశము, బానిస దేశము, వారి సొంత ప్రాంతం మాత్రం కూడా కాదు. దేవుని సంగమా, వారి స్థలం కాకపోయినప్పటికీ కూడా వారు ఏమాత్రము ధైర్యంతో, ఏమాత్రము కూడా భయం లేకుండా, జంకకుండా దేవుని యొక్క శక్తి చేత నింపబడి వారు చేస్తున్నటువంటి భక్తి ద్వారా వారు ఏమి చెబుతూ ఉన్నారంటే, మేము సేవించుతున్నటువంటి దేవుడు మమ్మలను తప్పించి విడిపించగల సమర్థుడు.
ఎందుకో తెలుసా? యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఇప్పుడు షడ్రకు మెషకు అబెద్నెగోలు చేస్తున్నటువంటి భక్తి వారిలో ధైర్యాన్ని పుట్టించింది. ఇప్పుడు రాజు ఎదురుగా మాట్లాడేటువంటి ధైర్యము భక్తి ద్వారా వారు పొందుకున్నారు. వారు సేవించుచున్నటువంటి దేవుని ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా వారు పొందుకున్నారు. కాబట్టి వారి ప్రాణాలకు సైన్యము పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని మార్గంలో నుంచి తొలగిపోవడానికి వారు ఇష్టపడలేదు. దేవుని మాత్రమే వెంబడించడానికి వారు ఆశ కలిగి ఉన్నారు. దేవుని సంగమా, నా మటుకైతే బ్రతుకున్న క్రీస్తే, చావైతే నాకు లాభము అంటే దేవుని సంగమా. ఆ రీతిగా షడ్రకు మెషకు అబెద్నెగోలు ఆ రోజుల్లోనే బ్రతికారు. అయితే ఇప్పుడు వేడిమి గల అగ్నిగుండము 7 అంతలు పెరిగింది. రాజ్యాంగం తీవ్రమైపోయింది. ఏమైంది? రాజ్యాంగం తీవ్రమైపోయింది. దేవుని సంగమా, తీవ్రమైపోయిన వెంటనే వారిని ఉన్నపాటినే పై వస్త్రాలు తీయకుండా ఉన్నపాటినే కట్లు వేసి వారిని తీసుకుని వచ్చి బలిష్ఠులైనటువంటి వారిని పిలిపించారు. ఆ దేశంలో శ్రేష్ఠులుగా ఉన్నటువంటి వారు బలశాలను వారు పిలిపించారు. అయ్యా, ఏమి చేయాలి ప్రభావం? ఏమంటే ఇదిగో కట్లు కట్టండి మీ ముగ్గురికి, ఉన్నపాటినే వారిని ఆ ఉన్న వస్త్రములతోనే ఆ 7 అంతలు పెంచిన అగ్నిగుండంలో వారిని పడద్రోయండి, విసిరివేయండి అని ఆజ్ఞయించాడు. వెంటనే చెప్పిందే తలవుగా వారు వారిని పట్టుకొని ఉన్న పాటునే అగ్నిగుండంలో 7 అంతలు పెంచినటువంటి అగ్నిగుండంలో దేవుని సంగమా వారిని విసిరివేశారు. ఇప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. విసిరివేసిన తరువాత విసిరివేసినటువంటి బలిష్ఠులు ఆ సెగకి చనిపోయారట. 7 అంతల అగ్ని పెరిగింది. ఇప్పుడు 7 అంతల అగ్ని పెరిగితే దాని నుంచి వచ్చినటువంటి సెగ విసిరిన వారికి తగిలింది. తగిలినప్పుడు ఆ సెగకు వారు మరణించారు. ఇప్పుడు వేయబడిన వారి పరిస్థితి ఏమిటి? ఏమండి, ఏమవ్వాలి? వారు 7 అంతలు పెరిగింది. ఏమండి, దాని నుంచి వచ్చిన సెగకి బలిష్ఠులైన వారు, శ్రేష్ఠులైన వారు, రాజు చేత ఎన్నుకోబడిన వారు, ఆ దేశంలోనే గొప్ప శక్తివంతులుగా పిలువబడిన వారు, వారందరూ కూడా మరణించారు. దేవుని సంగమా, ఇప్పుడు వేయబడిన వారి పరిస్థితి ఏమిటి? ఏమండి, అగ్నిగుండంలో వేయబడిన వారి పరిస్థితి నాకు తెలిసి బూడిద. వారు 7 అంతలు పెరిగింది కాబట్టి, అంతేనా? ఏమండి, కనుక దేవుని సంగమా, అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని చదువుకున్నాము. అక్కడ రాజుకు నెబుకద్నెజరుకి 3 కనబడుతూ ఉన్నారు. వారితో పాటు 4వ వ్యక్తి కూడా కనపడుతూ ఉన్నాడు. ఏమండి, వారు ఎలా ఉన్నారంటే బంధకములు లేక అగ్నిగుండంలో సంచారం చేస్తూ ఉన్నారట. ఎలా ఉన్నారు? బంధకములు లేక వారు అగ్నిగుండంలో సంచారం చేస్తూ ఉన్నారు. వారు 3 కాదు 4గా కనబడుతూ ఉన్నారు. అయితే 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది. చదవండి ఆ మాట. మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాడు, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇప్పుడు వారికి డౌట్ వచ్చింది. అయ్యా, ఇప్పుడు నెబుకద్నెజరు రాజు ఒక డౌట్ వచ్చింది. అయ్యా, వేసింది 3నేనా ప్రభువా? నువ్వే చేసావు కదా, 3నే వేసాము, అంధకాలు కట్టాము, గట్టిగా లాగించి కట్టాము, ఉన్న వస్త్రాలతో పాటు వారిని వేసాము, వేసిన వారు కూడా మీ కళ్ళ ముందే మరణించారు కదా, చూశారు కదా మీరు అన్నారు. అయితే దేవుని సంగమా, ఇప్పుడు నెబుకద్నెజరు రాజుకి వారు బంధకాలు లేక కనబడుతూ ఉన్నారంట. అంత మాత్రమే కాదు, కానీ 3కి బదులుగా 4 కనబడుతూ ఉన్నారు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది. దేవతల రూపమును పోలి ఉన్నది. ఎవరైనా అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మోషేను మండుచున్న పొదల నుంచి దర్శించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్కుగా ఆ యొక్క అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు. దేవుని సంగమా, అయితే ఇప్పుడు వారి పట్టు తెగిపోయింది. మరి మనం చదువుకున్నాము లేఖన భాగము, ఆ బంధకముల నుంచి తప్పించడానికి, మరి ఆ బంధకముల నుంచి విడిపించడానికి దేవుడు అగ్నిగుండంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాము. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు వారిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మహోన్నతుడగు దేవుని సేవకులారా,
బయటికి రండి అని పిలవగానే వారు బయటికి వచ్చారు. ఇప్పుడు రాజుతో పాటు ఉన్నటువంటి వారు వారి దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు, పరీక్ష చేస్తూ ఉన్నారు. ఏమని పరీక్ష చేశారో తెలుసా? వారి వస్త్రాలు ఎలా ఉన్నాయి? వారి వస్త్రాలు అగ్నివాసన అంటలేదు. అయ్యా వస్త్రాలు చూడండి, వస్త్రాలు అగ్నివాసన అంటలేదు. ఆ వెంట్రుకలు చూడండి, వెంట్రుకలు కూడా కాలిపోలేదు ప్రభు. వస్త్రాలకి అగ్నివాసన ఉండకుండా వారి వెంట్రుకలు కూడా ఒక్కటి కూడా కాలిపోకుండా కాపాడినటువంటి దేవుడు వారి పక్షంగా అగ్నిగుండంలో నిలబడి ఉన్నాడు. ఏమని ఇప్పుడు నెబుకద్నెజరు రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుని సంగమా, నేను అడుగుతాను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. వెంట్రుక కాలడానికి ఎంత అగ్ని కావాలి? వెంట్రుక కాలడానికి ఎంత అగ్ని కావాలి? ఒక చిన్న సెగ సరిపోతుంది. ఏమండి ఇప్పుడు చలికాలంలో అగ్ని చలిమంట కాసుకుంటాం. ఏమండి ఇంతకుముందు చలిమంట కాసుకునేటువంటి వారు. అయితే ఇప్పుడు దేవుని సంగమా, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు చలిమంట కాసుకుని వస్తే ఆ వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? చలిమంట కాగిన వాసన. అతను చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు అగ్నిగుండము 7 అంతులు పెరిగింది. అగ్నివాసన అంటకుండా వారి వస్త్రాలకి బయటికి వచ్చారు. ఏమండి వెంట్రుక కూడా వారిలో కాలిపోలేదు. ఏమండి ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వారు వేయబడక మునిపే అక్కడ ఉన్నాడా? వేయబడిన తరువాత దిగి వచ్చాడా? ఏమండి సెగదగినప్పుడు వేయబడిన వారు ఎవరైతే వేశారో వారు మరణించారు బలిష్ఠులు. అంటే ఏంటి? అగ్ని పనిచేస్తూ ఉంది. గమనించారా? ఏమండి అగ్ని పనిచేస్తూ ఉంది. ఆ సెగకే చనిపోయారు. 7 అంతలు అగ్ని పెరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు వేయబడ్డానికి ముందు ఆయన దిగి వచ్చాడా అగ్నిగుండములోనికి? వేయబడిన తరువాత వచ్చాడా? ఏమండి ఎప్పుడు వచ్చాడంటారు? ఒక ఆలోచన చెప్పండి. ఎప్పుడు వచ్చాడంటారు? వేయబడక ముందే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరైతే దేవుని పక్షంగా నిలబడ్డారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొనడానికి, ఆయనను మాత్రమే సేవించడానికి, ఆయన కొరకు తమ ప్రాణాన్ని సైతము విడిచిపెట్టడానికి, బలి ఇవ్వడానికి ఎవరైతే సిద్ధపడ్డారో వారి కోసము మండుచున్నటువంటి ఈ అగ్నిగుండములోనికి ఆయన దిగి వచ్చాడు. మండుచున్న అగ్నిగుండములోనికి ఎవరైతే దేవుని పక్షముగా నిలబడ్డారో, ఎవరైతే నిజముగా ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని మాత్రమే సేవిస్తూ, ఆయన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నారో వారి కోసము సర్వశక్తి కలిగిన దేవుడు 7 అంతలు పెరిగిన అగ్నిగుండములోనికి దిగి వచ్చాడు. వారికంటే ముందుగా దిగి వచ్చాడు దేవుని సంగమా. కనుక ఎవరైతే నా వలనైనను, నా నిమిత్తమైనను, నా స్వార్థ నిమిత్తమైనను ఎవరైనా దేనినైనా కోల్పోయిన ఎడల, పోగొట్టుకున్న ఎడల, తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడు దానిని తిరిగి కాపాడుకుంటాడు. ఏమండి దాన్ని తిరిగి కాపాడుకుంటాడు. ఎవరైతే ఇష్టపడరో దాన్ని పోగొట్టుకుంటారు. కనుక దేవుని సంగమా, ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఏమండి అటువంటి మరణము తలుచుకుంటేనే దేవుని సంగమా చూస్తూ ఉండగానే కన్నుల ముందరే వారు ఉన్న పాటనే బూడిదైపోయేటువంటి మరణం. అది చాలా వేదనతో కూడినటువంటి మరణం దేవుని సంగమా. కనుక అటువంటి మరణానికి కూడా వారు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డారు. దేని నిమిత్తం అంటే దేవుని నిమిత్తము. వారు దేవుణ్ణి సేవిస్తున్నారు. అందుకే వారు మాట చెప్పగలిగారు, మేము సేవించున్నటువంటి దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి సమర్థుడు. మేము సేవించే దేవుడు నాడు, ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ మేమేమి కూడా చింతపడం, ఆయన పక్షంగా నిలబెడతాం. ఇవ్వండి వారిలో ఎంత భక్తి, ఎంత విశ్వాసము వారిలో కనబడుతూ ఉంది. వారు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారంటే వారి ప్రాణానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు దేవుని సంగమా. కనుక వారు రక్షించబడ్డారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. వారు ఉన్న స్థితిని మనం గమనిస్తే వెచ్చనైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. దేవుని కోసము మండేటువంటి స్థితిలో వారు ఉన్నారు. దేవుని వాక్యం నిమిత్తము మరణించేటువంటి స్థితిలో వారు ఉన్నారు దేవుని సంగమా.
కనుక వారు ఉన్నటువంటి స్థితి ఆత్మీయముగా వెచ్చనైనటువంటి స్థితిలో ఉన్నారు. వాక్యము కలిగి ఉన్నటువంటి వారు, వాక్యంలో గైకొని నడిచేటువంటి వారు, ఆజ్ఞానుసారమైనటువంటి జీవితానికి లోబడినటువంటి వారు వెచ్చనైన స్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నులివెచ్చని స్థితి అంటే ఏమిటి? చల్లని స్థితి అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూద్దాం క్లుప్తముగా. సమయము అయిపోతుంది కాబట్టి కొద్ది క్షణాల్లో నేను ఈ మాటలు ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనం. ప్రేమికుడి ఎవడైనా లోకమును ప్రేమించినడా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము డంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములు దాని ఆశయం గతించిపోవచ్చునవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కనుక దేవుని చిత్త ప్రకారంగా నిలవబడ్డారు కాబట్టి వారు ఇప్పటి వరకు కూడా సజీవులుగా పిలువబడుతూ ఉన్నారు. వారి బ్రతికి ఉన్నారు మన హృదయంలో. దేవుని సంగమా, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. దేవుని లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే అవడైన లోకమును ప్రేమించిన కదా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఏమున్నాయా? శరీరాశ, నేత్రాశ, జీవము డంబము. మేము ఎటువంటి బ్రతుకుతున్నామో తెలుసా? మా నెలవారీ ఖర్చులే చాలా అయిపోతాయి. అసలు మీ శాలరీ అంత ఉండదు. ఏమండి, మీ శాలరీ కూడా మా నెలవారీ జీవితానికి సరిపోదు. మేము అన్నీ నడిసే తింటాము. ఏమండి, మేము అన్నీ కూడా నడిసే తింటాము. మేము ఎటువంటి బ్రతికామో తెలుసా? చాలా ముందాయినటువంటి బ్రతుకు, రాజులు తినే భోజనం మేము చేస్తాము అనేటువంటి మాటలన్నీ కూడా డంబమైనటువంటి మాటలు. వారి జీవంలో కూర్చున్నటువంటి డంబపు మాటలు పలుకుతూ ఉంటారు. చేతికి ఒక కడి వేసుకుంటారు, మెడలో ఒక చెయ్యి వేస్తారు, చేతికి ఎన్ని వేళలు అన్ని వేళకి ఉంగరాలు పెడతారు. ఏమంటే ఇలా వస్తావు దగ్గర దేవుని సంగమా, వారిని కదిలిస్తే వారు చెప్తారు, వారి మాటలు పలుకుతూ ఉంటారు. ఇక్కడ దేవుని సంగమం ఏమంటే డంబపు మాటలు వారు పలుకుతూ ఉంటారు. కనుక నేను ఎవరిని చూడలేదు, ఎవరి గురించి చెప్పట్లేదు, లోకంలో ఉన్న దాని గురించి చెబుతున్నాను. దేవుని సంగమా గమనించండి, అటువంటి డంబపు స్థితిని జీవపు డంబము, మేము ఎలా బ్రతుకుతున్నామో తెలుసా, మేము ఎంత గొప్పగా జీవిస్తామో తెలుసా అనేటువంటిది జీవపు డంబము. శరీరాశ, ఏమండి, శరీరము సుఖాన్ని కోరుకుంటుంది కాబట్టి చక్కని పరుపులు ఉంటాయి, చక్కని సుఖ సౌఖ్యాలతో జీవించేటువంటి వసతులు వారు కోరుకుంటూ ఉంటారు. ఈ శరీరం దేన్నైతే కోరుకుంటూ ఉండదో చలికాలంలో వేడి నీళ్ళు కోరుకుంటుంది. ఒకవేళ లేకపోతే ఏమండి తెప్పించుకునేదాకా మందిరానికి కూడా రాము. కాబట్టి దేవుని సంగమా అటువంటిది శరీరాశ, శరీర సుఖాన్ని కోరుకునేటువంటిది శరీరాశ. ఇప్పుడు నేత్రాశ, వెళుతూ ఉంటాము, ఒక పెద్ద షాపింగ్ మాల్లో మంచి శారీ ఒకటి కనపడుతుంది, చక్కని సూట్ ఒకటి కనపడుతుంది. ఇప్పుడు దేవుని సంగమా చూడగానే ఇది నాకు కావాలనిపిస్తుంది. ఎక్కడికైనా బంగారు అమ్మేటువంటి షాపులోకి, నగర దుకాణంలోకి వెళితే ఇది నాకు కావాలి, ఇది చాలా ఆకర్షణీయంగా ఉన్నది, ఇది నా మేడకి ఎంత బాగుంటుందో తెలుసా అని హృదయం చెబుతా ఉంటుంది, కళ్ళు చూస్తూ ఉంటాయి. దాన్ని నేత్రాశ అంటుంటారు. కళ్ళతో చూసిన దాన్ని కావాలని కోరుకోవడం, శరీరం ఆశించిన దాన్ని కావాలి అని అనుకోవడము, పొందుకోవాలి, ఎలాగైనా దాన్ని నేను అనుభవించాలి అనుకోవడం శరీరాశ. జీవపు డంబము, డంబమైనటువంటి మాటలు, మన బ్రతుకుల గురించి మనము మాట్లాడటము జీవపు డంబపు మాటలు. దేవుని సంగమా ఇవేవి కూడా తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమింపకుడి. దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి హృదయము ఇప్పుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉందంటే ఆలోచన చేయాలి. ఇటువంటి ఆనవాలు ఎవరి జీవితంలోనైనా ఉంటే మీరు అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము చల్లనైనటువంటి భక్తిలో ఉన్నాము, చల్లనైనటువంటి విశ్వాసంలో ఉన్నాము. మనలో ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, వాక్యానుసారమైనటువంటి భయము మనలో లేదని అర్థము. ఇది చల్లనైన స్థితి. ఇప్పుడు నులివెచ్చని స్థితిలోనికి వద్దాం. ఏమండి, ఇప్పుడు చక్కగా వేడి నీళ్ళు కాస్తాం. వేడి నీళ్ళు కాల్చినప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తాగండి, హెల్త్కి ఎంతో మంచిదని చెబితే
చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగుతా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు గోరువెచ్చని నీటిలో వేడి నీరు ఎక్కువ ఉందా, చల్ల నీరు ఎక్కువ ఉందా, కూల్ వాటర్ ఎక్కువ ఉందా, హాట్ వాటర్ ఎక్కువ ఉందా? ఏమండి, చల్లని నీరు ఎక్కువగా ఉంది. అంటే దాదాపుగా ఒక 25% వేడి నీరు ఉంటే 75% ఏముంటుంది? చల్లని నీరు ఉండదు. దేవుని సంగమా, నీ భక్తి జీవితంలో నీలో ఉన్నటువంటి భక్తి 25%. అయితే లోకములో ఉన్నటువంటి ఆశ 75%. దేవుని సంగమా, ఆ స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే నువ్వు లుక్ వామ్ పొజిషన్ లో ఉన్నావు, లుక్ వామ్ స్టేట్ లో నీవు ఉన్నావు. నువ్వు హాట్ గా లేవు, నువ్వు కూల్ గా లేవు. యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లుక్ వామ్ పొజిషన్. నువ్వు ఆత్మీయ జీవితంలో నిలువెచ్చగా ఉన్నావు. కనుకనే నిన్ను నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు ఉంటే లోకంలోనైనా ఉండు, అంటే చల్లగానైనా ఉండు, ఉంటే వెచ్చగానైనా ఉండు, అంటే షడ్రక్ మెషకు అభివృద్ధి వలె బ్రతుకు. దేవుడి కోసం రోషము కలిగి ఏలియా వలె బ్రతుకు. దేవుడి కోసం రోషము కలిగి అపొస్తలుడైన యోహాను వలె బ్రతుకు. యోబు వలె బ్రతుకు. యోబు వలె జీవించు. నువ్వు శ్రమలు వచ్చినా కానీ దేవుడిని తృణీకరించమాక, సుఖ భౌతాల కోసము, సుఖ సౌఖ్యాల కోసము దేవుడిని విడిచిపెట్టబాకు. దేవుడిని విడిచిపెట్టబాకు. పరీక్షించబడే సమయం ఉన్నది. ఎలాగా శ్రమ ఓర్పులు, ఓర్పు పరీక్షలు, పరీక్ష నిరీక్షలు కలుగజేస్తామని ఎరిగి ఈ శ్రమలందు కూడా మనము ఆనందించుదాం. ఈ శ్రమలందు మనం ఆనందించుదాం. దేవుని సంగమా, శ్రమ వచ్చింది. షడ్రకు మెషకు అబద్ధులకి నిలవబడ్డారు, పరీక్షించబడ్డారు. అగ్నిలో పటము వేయబడిన బంగారు వలె శుద్ధ సువర్ణముగా మార్చబడి బయటకు తీయబడ్డారు. వేసేటప్పుడు 1000 అడుగుల లోపల ఉన్నారు. పిలిచేటప్పుడు మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి రండి. ఏమండి, అగౌరవముగా లోపలికి వెళ్ళారు. సజీవముగా బ్రతికి, మరణములో నుంచి జీవములోనికి బ్రతికి గౌరవముగా బయటకు వచ్చారు. ఏ నోరైతే తృణీకరించిందో, ఏ నోరైతే వెలివేసిందో, ఏ నోరైతే తిట్టిందో, ఆ నోరైతే ఘనపరచడం మొదలుపెట్టింది. మహోన్నతుడకు దేవుని సేవకులారా ఆలోచన చేద్దాం. నీ భక్తికి తగిన ప్రతిఫలము నీవు కూడా ఆ రీతిగా నిలవబడినట్లయితే నీవు కూడా పొందుకుంటావు. అయితే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఏ రీతిగా నీకున్నావు, ఏ రీతిగా నీ భక్తి ఉంది. మేము గొప్ప మందిరం కట్టాము, గొప్ప మందిరంలో దేవుని ఆరాధిస్తున్నాము, మా సంఘ సహవాసం చాలా పెద్దగా ఉంది అనే ఆలోచన నీ హృదయంలో ఉందేమో. దేవుణ్ణి నువ్వు ఆరాధించలేకపోతే, హృదయపూర్వకంగా భక్తిని నువ్వు చేయలేకపోతే, దేవుని సంగమా, ఈ మందిరాల్లో నివసించడానికి దేవుడు రాలేదు. ఆయన అంటా ఉన్నాడు, నేను వారిలో నివసించున్నట్లు నా కొరకు ఒక నివాస మందిరమును మీరు కట్టించండి. ఎవరిలో నివసించాలన్నాడు? మందిరంలో కాదు, మందిరంలో ఉండే నీలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడి సంగమా. అందుకే ఆయన అంటున్నాడు, నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతూ ఉన్నాడు. అన్నమాట 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం, త్వరగా 3వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనా నా స్వరము విని, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. ఆయన అన్నాడు, నీ తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచున్నాడు. ఎవడైనా కూడా ఈ స్వరం విని, దేవుని ద్వారా రాయబడినటువంటి మాటలు విని, ఆయన వాక్కులను విని ఆయన తట్టు నువ్వు తిరిగినట్లయితే, అమ్మా ఆయన అంటున్నాడు, ఆ శక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించుచున్న వారిని గద్దించుచు శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందమని ఆయన ఈ మాటను చెబుతున్నాడు. 19వ మాట వాచనము, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఒకవేళ నువ్వు నిలబెట్టిన స్థితిలో ఉన్నావేమో, ఈ మాటలు వినబడుతున్న సమయానికి నీ హృదయ స్థితి, నీ ఆత్మీయ స్థితి నిలువెచ్చగా ఉన్నదేమో, లోకంలోనే ఎక్కువ ఉన్నదేమో, దేవుడిలో ఉన్న భక్తి తక్కువగా ఉన్నదేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ప్రభువు చెబుతున్నాడు, నేను ప్రేమించుచున్న వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి నువ్వు మారు మనస్సు పొందినట్లయితే నీ
హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. నీ హృదయం అనే తలుపును ఆయన పడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, నువ్వు ఆ తలుపును తీసి యేసుక్రీస్తు ప్రభువానికి, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు నువ్వు చోటించినట్లయితే ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. జయించిన వారిని నాతో కూడా కూర్చుండబెట్టుకొని వారితో నేను, నాతో కూడా వారిను భోజనము చేయుదురు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఉందా? ఎన్ని సంవత్సరాలు ముడిగం చేసినా, ఎన్ని సంవత్సరాలు రాజకీయ నాయకుల వైపు తిరిగినా, వారి పక్షంగా వారు నిలబడినా, వారి ప్రక్కన కూర్చొని భోజనం చేయడానికి అర్హత లేని వారుగానే తృణీకరించబడుతూ ఉన్నాము, వెలివేయబడుతూ ఉన్నాము. అయితే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఒక దేవుడు మనకున్నాడు. నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి దేవుడి ద్వారా పంపబడిన మనుష్య కుమారుడు అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నశించిపోయేటువంటి నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆదరణకర్తలు నీకు అనుగ్రహిస్తానన్నాడు. కనిపెట్టి వాగ్దానాన్ని పొందుకో. నీ హృదయంలో దేవునికి చోటుకు. ఇంకా ఎంతకాలం నామకార్థ భక్తి, ఇంకా ఎంతకాలము పెదవులతో చేసే ఆరాధన, పెదవులతో మీరు నన్ను కనపరుస్తున్నారు, కానీ మీ హృదయంలో నాకు దూరముగా ఉన్నవి. దేవుని సంగమా, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుతూ ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఆ హృదయం అనే తలుపుని నువ్వు తీయగలిగినట్లయితే, ఆయన ఆత్మలకి, ఆయన వాక్యానికి ఆయన నువ్వు ప్రేమించి నువ్వు చేర్చుకోగలిగినట్లయితే, ఆయన మాత్రమే నువ్వు అనుసరించి నడవడానికి ఇష్టపడినట్లయితే, ఈ రోజున ఆయన క్షమించడానికి, మారు మనస్సును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కనుక ఆ సహాయం చేస్తే, నీవు కనుక ఇందులో మారు మనస్సు పొందడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, నా ప్రియ యవనస్తులారా, యవనులారా, ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ గమనించండి. నీ హృదయము దేవునికి, నీ హృదయంలో దేవునికి చోటుకు. ఆయన వాక్యాన్ని విను, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకో. ఆయన కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకో. ఆయనతో పాటు భోజనం చేయడానికి ధన్యురాలుగా మార్చగలవు. ఆయనతో పాటు భోజనం చేయడానికి ఆయనతో నీతో పాటు ఆయన కూర్చుండబెట్టుకుని నీకు భోజనాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఇష్టపడతావా? నీలో ఉన్న ధనాశని విడిచిపెడతావా? నీలో ఉన్న లోకాశని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నామకార్థ రక్షణ, నామకార్థ భక్తి, ఇక ఎంతకాలము హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి. సమయము ఆసన్నమైనది కనుక మనము దేవుని వాక్యాన్ని గైకొనవలసిన పరిస్థితులు ఉన్నాయి. బాప్టిస్టు సంఘాలు దేవుడే తెలియని